తెలంగాణ ఉద్యమ యోధుడు, నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క మరణం అత్యంత బాధాకరం. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి అలసి సొలసి తిరిగి రాని లోకాలకు వెళ్లినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయ మిత్రులకు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. విధి ఎంత విచిత్రమైనటువంటిది అంటే, ఓ ప్రక్క తను మృత్యువుతో పోరాడుతూ ఉంటే, మరో పక్కన తాను మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గురుకుల్ విద్యాలయాల్లో బంకర్ బెడ్ల పేరు మీద 100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే ప్రజా పోరాటం చేసి, న్యాయ పోరాటం స్థానిక హైకోర్టులో చేసి, చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి ఒక నీతి, నిజాయితీ, నికార్స్ అయినటువంటి ఒక పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇది వారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి ఒక కేసుకు సుప్రీంకోర్టు వారు ఆమోదం తెలుపుతూ ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వానికి ఇచ్చిన నోటీస్, ఇది తాకీదు. ఇది ఎస్ఎల్పి నంబర్ 24755/2026. ఇది సుప్రీంకోర్టులో వేసిన కేసు. హైకోర్టులో వారు వేసినటువంటి 533/2026 ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులను తప్పుదోవ పట్టిస్తే, నా పోరాటం హైకోర్టులోనే కాదు, నేను సుప్రీంకోర్టులో కూడా కొట్లాడతా అని చెప్పని సుప్రీంకోర్టు తలుపులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తడితే, ప్రైమఫెసి వారి ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నటువంటి అవినీతి అంశాలను, ప్రభుత్వ అవినీతి అంశాలను ఒప్పుకుంటూ ప్రభుత్వానికి ఈ నోటీస్ జారీ చేసింది. తాను పోతూ పోతూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ సమాజానికి పోరాట స్ఫూర్తిని వదిలిపెట్టిపోయినటువంటి ఒక మహానుభావుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. 100 కోట్ల రూపాయల బంకర్ బెడ్ అవినీతిని ఎత్తి చూపుతూ ట్రూఫా ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీపై, ప్రభుత్వ పెద్దల బినామీ కంపెనీ అయినటువంటి ఈ కంపెనీపై కేసు వేస్తే సుప్రీంకోర్టు స్వాగతించి నోటీస్ జారీ చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని, ఈ అవినీతి రహిత తెలంగాణ సమాజ నిర్మాణం కోసం మనం అందరము కూడా కంకణబద్దులై ఇంకా బలంగా పోరాడదామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి, వారి వ్యక్తిగత కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో వారికి భగవంతుడు అండగా ఉండాలని, అన్ని రకాల ధైర్యం కలగజేయాలని చెప్పని కోరుకుంటూ, జోహార్లు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి జరగవలసినటువంటి ఈ సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో వారు జన్మించడం జరిగింది. వారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఎదగడం జరిగింది. వారు
రాజకీయ చరిత్ర చూస్తే చిన్నతనం నుండే సామాజిక స్పృహ, ప్రజల సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు నర్సంపేట నియోజకవర్గంలో ఘర్షణలు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తగా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాటి అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన పనిచేసిన సందర్భంలో 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడం, జూన్ మాసంలో హన్మకొండ నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ కేసీఆర్ గారు నిర్వహించి దాంట్లో ప్రసంగించిన తర్వాత వరంగల్ జిల్లాలో వాతావరణం చాలా పెద్ద ఎత్తున మార్పు జరిగింది. మరి బియ్యాల జనార్దన్ రావు గారు ప్రొఫెసర్ గారు, అదేవిధంగా సహోదర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది వరంగల్లో, వారు ఇద్దరు వెళ్లి సుదర్శన్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంలో పోటీ చేయాలని చెప్పినప్పుడు వారు ఎలాంటి సంకోచించకుండా మరి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రైతు నాగలి గుర్తుపైన మరి వారు పోటీ చేసి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. వారిపైన నాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి నేటి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారు ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు నాడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జెడ్పీటీసీ నల్లబెల్లి పోటీ చేసినప్పుడు వారి చేతిలో వారు ఓడిపోవడం జరిగింది. 2006లో జిల్లా పరిషత్ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నిక కాబడ్డారు. తదనంతరం వెంటనే కేసీఆర్ గారు గుర్తించి ఒక చురుకైనటువంటి కార్యకర్త అని చెప్పి మరి వారిని జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వారిని నియామకం చేశారు. నాడు నేను హన్మకొండ ఎంపీగా ఉండే సందర్భంలో మరి మేమందరం కూడా చాలామంది మరి కష్టపడి పనిచేసి మరి ఆ గెలుపులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి వారు చురుకైనటువంటి పాత్ర నిర్వహించారు. మరి ఒక మిలిటెంట్ కార్యకర్తగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా 2018 నుండి 2023 వరకు నర్సంపేట శాసనసభ నియోజకవర్గాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయడం జరిగింది. వారు ఈరోజు మరి దేవాదుల నీళ్లు రామప్ప నుండి పాకాల చెరువులకి మరి ఈరోజు లిఫ్ట్ చేసి నింపడం అంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఒక ఆలోచన. అది కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈరోజు పాకాల చెరువు కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలకి మరి 2 పంటలు పండే విధంగా వారు శ్రద్ధ తీసుకొని మరి అభివృద్ధి చేయడము,